అన్నారు ఆమె. సినీ పరిశ్రమ పెద్దలను కోరుతున్నానంటూ కూడా పూనం ట్వీట్ చేశారు. గతంలో నేను ఫిర్యాదు చేసినప్పుడు నాకెవరూ సహకరించలేదు, రాజకీయంగా కూడా నేను ఇబ్బందులు ఎదుర్కొన్నా అంటూ చెప్పుకొచ్చారు పూనం కౌర్. పూనం ట్వీట్తో టాలీవుడ్లో ఇప్పుడు ప్రకంపనలు మొదలయ్యాయి. ఇప్పటికే జానీ మాస్టర్ ఇష్యూతో రచ్చ ఇప్పుడు పీక్స్కి చేరుకుంది. నేరుగా త్రివిక్రమ్ను టార్గెట్ చేశారు పూనం. గతంలో త్రివిక్రమ్పై పూనం ఏమని ఫిర్యాదు చేస్తుంది, అప్పుడు మా ఎందుకు స్పందించలేదు అనేది ఇప్పుడు అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. త్రివిక్రమ్పై ఫిర్యాదు తీసుకోకుండా అడ్డుకున్నదెవరు అనే చర్చ కూడా ఇప్పుడు జోరందుకుంది. దానికి సంబంధించిన ఆ ట్వీట్ని మరి కాసేపట్లో ఆర్టీవీ స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయబోతుంది. ఒకసారి విజువల్ మీరు చూడొచ్చు. హ్యాడ్ మా అసోసియేషన్ టేకిన్ కంప్లైంట్ ఆన్ త్రివిక్రమ్ శ్రీనివాస్, I and many wouldn't have had the political suffering. I was rather silently ignored. I had given a call. In fact, a call tandem complaint to the heads. I want industry bigwigs to question Director Trivikram అంటూ కూడా మీరు చూడొచ్చు. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ని ప్రశ్నించాలంటూ కూడా ఆమె కోరుతున్నారు పూనం కౌర్. దానికి సంబంధించిన సోషల్ మీడియా ఎక్స్, సాధారణంగా ట్విట్టర్ అంటూ ఉంటాం, అక్కడ పోస్ట్ చేశారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు నటి పూనం కౌర్. అప్డేట్స్ అందించేందుకు పెట్రీషియా ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. పెట్రీషియా రైట్, అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి పెట్రీషియా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. పెట్రీషియా, పూనం కౌర్ చేసిన ట్వీట్ నేపథ్యంలో ఇండస్ట్రీలో ఎటువంటి చర్చ జరుగుతోంది? ఇండస్ట్రీ ఇప్పుడు క్వశ్చన్ చేసే అవకాశం ఉందా? ఎస్, మరో బిగ్ బాంబ్ పేల్చిందని కూడా నటి పూనం కౌర్ అని తెలుస్తుంది. సెన్సేషనల్ కమెంట్స్ అయితే పాస్ చేయడం అయితే జరిగింది. ఒకవైపు డైరెక్టర్ త్రివిక్రమ్ని క్వశ్చన్ చేయాలి, ఎవరైతే సినిమాకి సంబంధించిన పెద్దలు ఎవరైతే ఉన్నారో మా వాళ్ళు కూడా వీళ్ళందరూ కూడా ప్రశ్నించాలి. గతంలో నేను మా అసోసియేషన్ ఏదైతే ఉందో దాంట్లో నేను ఫిర్యాదు చేయడం జరిగింది, ఎవరు కూడా నన్ను సపోర్ట్ చేయలేదు, సహకరించలేరు. పొలిటికల్ కెరియర్లో కూడా నేను చాలా ఇబ్బందులు పడ్డారు. అంటే టాలీవుడ్లో కూడా చాలా మటుకు ఇప్పుడు కాంట్రవర్సీగా మారింది. ఇప్పటికే మనం చూస్తున్నట్టయితే కూడా జానీ మాస్టర్ ఇష్యూ అయితే రచ్చ జరుగుతుందని చెప్పొచ్చు. ఇప్పుడు పూర్ణం మాత్రం త్రివిక్రమ్ని క్లియర్గా టార్గెట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. గతంలో అసలు పూర్ణం ఏమని మా అసోసియేషన్కి ఎందుకు ఏమని ఏదైతే తను ఏమని అయితే ప్రస్తుతానికి తను ఫిర్యాదు చేసింది, ఆ తర్వాత మా అసోసియేషన్ వాళ్ళు కూడా ఎందుకని తన మీద స్పందించలేరు అంటే ఒకవేళ తనకు అన్యాయం జరిగిందా లేకపోతే ఏం జరిగిందని కూడా తెలుసుకునే కోణంలో వాళ్ళు ఎందుకని మా అసోసియేషన్ వాళ్ళు స్పందించలేరు దీని మీద అని కూడా పూర్తిగా తెలుస్తుంది. మొత్తం మీద కూడా తను ట్విట్టర్లో పోస్ట్ చేయడం అయితే జరిగింది. ఏదైతే డైరెక్టర్ త్రివిక్రమ్ ఉన్నాడో అతని మీద ఖచ్చితంగా క్వశ్చన్ చేయాలి, అతన్ని వివరణ అడగాలి అంటూ తను క్లియర్గా చెప్పింది. గతంలో ఎవరు కూడా నాకు ఒకవైపు పొలిటికల్ కెరియర్లో కూడా నేను ఇబ్బందులు పెట్టారు. అంటే మనం చూస్తున్నట్టయితే వైసీపీ నేతలు ఏదైతే పవన్ కళ్యాణ్కి మరి పూర్ణంకి రిలేషన్షిప్ ఉందంటూ కూడా దుమారం రేపడం జరిగింది. గతంలో మనం అందరం కూడా చూసాము. ఇప్పుడు మాత్రం ఏదైతే త్రివిక్రమ్ని టార్గెట్ చేయడం అయితే జరిగింది. గతంలో త్రివిక్రమ్ పైన ఫిర్యాదు చేసినా అని చెప్పింది, అది మాత్రం బయటికి అయితే రాలేదు. అసలు మా ఎందుకు స్పందించలేదు దీని మీద అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అని చెప్పొచ్చు. అసలు ఫిర్యాదు కూడా తీసుకోలేరు అనుకుంటూ పూర్ణం అయితే చెప్తుంది. అసలు నిజంగా అడ్డుకున్న వాళ్ళు ఏంటి అంటే పూర్ణం ఇప్పుడు ప్రస్తుతము ఎంత ఇండైరెక్ట్గా మాట్లాడుతుందో చూడవచ్చు. అంటే గతంలో కూడా చాలా అనేక సార్లు త్రివిక్రమ్ పైన ఇండైరెక్ట్గా మాట్లాడడం, అంటే అతను లైంగిక వేధింపులకి పాల్పడ్డారా లేకపోతే ఇంకా పడ్డా లేకపోతే ఇంకెవరి మీద పాల్పడ్డా అనేది పూర్తిగా తెలియాల్సిన విషయం. అంటే తను క్లారిటీగా చెప్పట్లేదు, స్టాండ్ తీసుకొని మొత్తం మీద కూడా ఇలా జరిగింది, నేను దీనిపైన నేను త్రివిక్రమ్ మీద నేను ఫిర్యాదు చేయడం అయితే జరిగింది, మా అసోసియేషన్ వాళ్ళు దీనివల్ల రిజెక్ట్ చేశారో లేకపోతే ఇటువంటివి ఏది డైరెక్ట్ అసలు తను ఎవరి గురించి మాట్లాడుతుంది, త్రివిక్రమ్ గురించి అయితే పూర్తిగా టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. అసలు త్రివిక్రమ్ ఏం చేశాడు అనేది పూర్తిగా తెలియాల్సిన విషయం. అంటే ఎందుకని ఆ నటి చెప్పలేకపోతుందండి. ఇప్పటికే మనం చూస్తున్నట్టు ఉంటే హేమ కమిటీ అయితే ఏదైతే సంచలనం విషయాలు బయటపెట్టిందో, ఒకవైపు యాక్టర్స్ కానీ ఎవరైతే సినిమా రంగానికి హీరోయిన్స్కి వాళ్ళ అనుకున్నంత లైఫ్ వాళ్ళ లగ్జరీస్గా కనిపించదు. దాని వెనకాల బ్యాక్ సైడ్ చాలా కోణం ఉంటుంది, ఒక బ్యాక్ హిస్టరీ అయితే ఉంటుందని వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. చూసుకుంటే కూడా ఇటీవల కాలంలో కానీ కాస్టింగ్ కౌచ్ గురించి కానీ కమిట్మెంట్ గురించి కానీ చాలా, అంటే ఇది ఒకటే కాదు మలయాళం ఇండస్ట్రీగా మరి కేరళకి సంబంధించిన వాళ్ళందరూ కూడా పూర్తిగా దీని గురించి చెప్తున్నారు, బయటికి వస్తున్నారు, కమిటీగా ఫామ్ అవుతున్నారు. వర్క్ ప్లేస్లో మాకు అన్యాయం జరుగుతుంది, లైంగిక వేధింపులకి మేము విక్టిమ్ అవుతున్నాము, అదేవిధంగా సెక్షువల్లీ హరాస్ చేస్తున్నారు మాకు అంటూ మీటూ ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్లో కానీ మొత్తం మీద యావ ప్రపంచం అంతా కూడా మీటూ అనే హ్యాష్ ట్యాగ్ అయితే వైరల్ అవుతుంది. మీటూకి అర్థం నేను వేధింపులకి, ఐ ఆమ్ ద విక్టిమ్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ అనే
ట్యాగ్ అనేది ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇటీవల మనం చూస్తున్నట్టయితే జానీ మాస్టర్ కేసు పైన కూడా దుమారం రేగుతుందంటే ఇచ్చిన సంచలనం విషయాలు అయితే వర్క్ ప్లేస్లో నన్ను లైంగిక వేధింపులకు పాల్పడ్డారు, అనేక సార్లు అటెంప్ట్ చేశాడంటూ ఆ మహిళ ఇచ్చిన సంచలనమైన స్ట్రాంగ్ కమెంట్స్ ఇప్పుడు దుమారం రేగుతున్నాయి. దానిపైన పూర్ణం కూడా స్పందించడం జరిగింది. ఇప్పుడు కొత్తగా ఒక పెద్ద బాంబు లేల్చిందనే చెప్పొచ్చు. అంటే అసలు నటి ఏమనుకుంటుంది, ఏం చెప్పాలనుకుంటుంది అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అని చెప్పొచ్చు. అంటే ప్రతిదీ కూడా తను ఇండైరెక్ట్ స్టేట్మెంట్ ఇస్తుంది. అసలు తను ఏం టార్గెట్ చేస్తుందంటే గతంలో మనం చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ మరియు ఎవరైతే పూర్ణం ఉందో వీళ్ళిద్దరి మధ్యలో కూడా ఎఫ్ఐఆర్ ఉందంటూ వైసీపీ నేతలు కానీ ఇంకెవరైనా సరే సోషల్ మీడియా అంతా నెటిజన్స్ అంతా మాట్లాడుకోవడం అయితే జరిగింది సోషల్ మీడియా. అయితే పూర్తిగా కూడా ఏదైతే నెటిజన్స్ అందరు ప్రకారము నటి పవన్ కళ్యాణ్ అనేవాడు ఎవరైతే ఉన్నారో అతను లైంగిక వేధింపులకి పాల్పడ్డాడు అంటూ పూర్తిగా కూడా నెటిజన్స్ మాట్లాడుకోవడం జరిగింది. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ నన్ను వాడుకున్నాడు అంటూ చాలామంది పూర్ణంని వాడుకున్నారు, లేదంటే సెక్షువల్ డిజైర్స్కే కానీ లేకపోతే వర్క్ పరంగా కానీ ఏదైనా సరే వేధింపులకి గురి చేశాడంటూ పూర్తిగా నెటిజన్ అంటే పూర్ణం వైపు నుంచి ఈ స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ రాకపోయినా నెటిజన్స్ వైపు నుంచి అయితే సోషల్ మీడియాలో కమెంట్స్ రూపంలో అయితే మనకు క్లియర్గా అర్థమైంది. కానీ ఇప్పుడు మాత్రము ఆ ప్రకారంలోనే త్రివిక్రమ్ కూడా చనువ తీసుకొని తన మీద దురుసుగా ప్రవర్తించాడు అంటూ నెటిజన్సే మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు ఏదైతే ఇన్సిడెంట్ మొత్తం జరిగిందో పూర్తిగా నెటిజన్స్ వైపు నుంచే వింటున్నాం, సోషల్ మీడియాలో నుంచే వింటున్నాం. కానీ వాట్ పూర్ణం వాన్స్ అనేది ఇప్పటి వరకు తెలియని విషయం. ఎందుకంటే పూర్ణంకి అసలు నిజంగా ఏం జరిగింది త్రివిక్రమ్ కి అంటే ఫిలిం ఛాంబర్ పెద్దలు కూడా మధ్యాహ్నం మాట్లాడిన సందర్భంలో కంప్లైంట్కి సంబంధించి కావచ్చు, లేకపోతే కమిటీని ఏర్పాటు చేస్తాం, ఎవరైనా ఇచ్చి కంప్లైంట్ చేయొచ్చు, సో దట్ వాళ్ళకి మేము దన్నుగా ఉంటామంటూ కూడా చెప్పిన నేపథ్యంలో మళ్ళీ ఒక్కసారి వచ్చి ఇప్పుడు కంప్లైంట్ చేసే అవకాశం కనిపిస్తోందా? మనం గతంలో చూసినప్పటికైనా ఇప్పటికైనా పూర్ణం మాట్లాడే ప్రతి విషయం కూడా కాంట్రడిక్టెడ్ ఉంటుంది. అంటే తను మాట్లాడిన స్టేట్మెంట్ అంతా కూడా డబుల్ స్టాండర్డ్గా మాట్లాడుతుంది. మనం ఇంటర్వ్యూస్లో చూస్తే కూడా చాలా క్లియర్గా తెలుస్తుంది అసలు పూర్ణంకి ఏం కావాలి, అసలు పూర్ణంకి ఏం జరిగింది, ఎందుకని మా అసోసియేషన్ వాళ్ళు కంప్లైంట్ తీసుకోలేరు, అసలు త్రివిక్రమ్కి పూర్ణంకి సంబంధం ఏంటి, పవన్ కళ్యాణ్కి పూర్ణంకి సంబంధం ఏంటి అనేది పూర్ణమే చెప్పాల్సిన విషయం ఇప్పటికైనా ఫిలిం ఛాంబర్కి తెలిసి ఇప్పటికే. ఎందుకంటే మా అసోసియేషన్కి నేను కంప్లైంట్ ఇచ్చాను అని తను చెప్తుంది కాబట్టి ఇప్పటికే ఛాంబర్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా స్పందిస్తారా, తన మళ్ళీ ఛాంబర్ దగ్గరికి వెళ్ళి తన నిరసన వ్యక్తం చేస్తుందా, లేకపోతే ఈ కేసుని రీఓపెన్ చేయండి, దీని గురించి సమగ్ర విచారణ దర్యాప్తు చేయండి అంటూ పూర్ణం అయితే ఇప్పుడు తన పూర్తిగా ట్విట్టర్ నుంచి అయితే వేడుకోవడం జరుగుతుందని తెలుస్తుంది. చూడాలంటే ఇప్పుడు మా అసోసియేషన్కి సంబంధించిన వాళ్ళు విష్ణువే కానీ లేకపోతే ప్రెసిడెంట్ ఎవరైనా సరే దీని గురించి స్పందిస్తారా అనేది ఇంకా తెలియాల్సిన విషయం. మొత్తం మీద కూడా తను ఎప్పుడు మాట్లాడినా కూడా డౌట్ఫుల్గా మాట్లాడుతుంటే పూర్ణం ఏది కూడా క్లారిటీ ఇవ్వదని క్లియర్గా అయితే కనిపిస్తుంది మనకి. రైట్ పెట్రిషియా. సో మొత్తంగా అయితే మాత్రం నటి పూనం కౌర్ మరో బాంబు పిలిచారు, సంచలన ట్వీట్ చేశారు పూనం కౌర్. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ని ప్రశ్నించాలంటున్నారు ఆమె. సినీ పరిశ్రమ పెద్దలను కోరుతున్నానంటూ కూడా పూనం ట్వీట్ చేశారు. గతంలో తాను ఫిర్యాదు చేసినప్పుడు తనకెవరూ సహకరించలేదన్నారు ఆమె. రాజకీయంగా కూడా నేను ఇబ్బందులు ఎదుర్కొన్నానంటూ కూడా చెప్పుకొచ్చింది పూనం కౌర్. పూనం ట్వీట్తో టాలీవుడ్లో ఇప్పుడు ప్రకంపనలు మొదలయ్యాయి. ఇప్పటికే జానీ మాస్టర్ ఇష్యూతో రచ్చ జరుగుతోంది. నేరుగా త్రివిక్రమ్ను టార్గెట్ చేస్తుంది పూనం.